సేంద్రియ సాగుకు ప్రాధాన్యం పెరిగిన సాగులో వినియోగించే ఎరువులు కషాయాల తయారీ రైతులకు కష్టతరంగా మారింది. దీనిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్లోని రైతు సాధికార సంస్థ రైతులకు సేంద్రియ సాగు కషాయాల తయారీ పట్ల శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లాలో రైతులకి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు తయారు చేసిన కషాయాలని రైతులకు అందిస్తున్నారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన క్రిమి సంహారకరహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకి వచ్చిందే ప్రకృతి వ్యవసాయం. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగం వల్ల భూమి నిస్సారంగా మారుతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను మహిళా రైతు సాధికార గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులు ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ వివిధ రకాల ఎరువుల కషాయాలను తయారు చేయిస్తున్నారు. ఆయా పంట సీజన్లో ఏ కషాయాలను పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో చేయాలని, కషాయాల తయారీకి ఎలాంటి పద్ధతులను ఉపయోగించాలి వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కనిమెరక గ్రామంలో పలుపత్ర కషాయాన్ని తయారు చేసి వరి పంటకు పిచికారీ చేయించారు. ఈరోజు కనిమెరక గ్రామంలో పలుపత్ర కషాయం అనేది తయారు చేయడం జరిగింది. అలాగే పలుపత్ర కషాయం ఆల్రెడీ ముందుగా తయారు చేయడం జరిగింది. రైతులకి ఇప్పుడు మేము స్ప్రేయింగ్ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ రైతులందరూ కూడా ఈ పలుపత్ర కషాయాన్ని గ్రామంలో ఉన్న రైతులందరూ వాడుతున్నారు. ఇంతకుముందు పురుగు మందులు అవి ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు ఈ కషాయాల వల్ల ఎక్కువ రిజల్ట్ ఉందనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఏదైతే మనం కషాయాలు చెప్తున్నామో ఆ కషాయాల ద్వారాగా వీళ్ళు కషాయాలు అనేవి తయారు చేసుకొని పొలంలో స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు. మంచి రిజల్టు, అలాగే పురుగులు కూడా తెగులు నివారిస్తుంది. అలాగే పంట ఎదుగుదల బాగుందని రైతులందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. 17 గ్రామాల్లో మనకి ప్రకృతి వ్యవసాయం అనేది జరుగుతుందండి. ప్రతి గ్రామానికి కూడా ఒక ఐసీఆర్పీ అనేది మేము నియమించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న రైతులందరితో కూడా ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయించాలి అనేది, పంట స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ పద్ధతులు పాటించాలి అనేది గ్రామంలో ఉన్న రైతులందరినీ కూడా ఆ రైతుల ఐసీఆర్పీ కలిసి ఆ ప్రకృతి వ్యవసాయం చేసే విధానాలన్నీ చెప్పడం జరుగుతుందండి. ఏ సీజన్లో ఏ కషాయాలు వాడాలి అనేది రైతులతో తను తయారు చేస్తూ అలాగే రైతులతో కూడా చేయిస్తూ ఆ ప్రాసెస్ అంతా జరుగుతుందండి. అలాగే ప్రతి గ్రామం ఒక 5-6 గ్రామాలు కలిపి ఒక యూనిట్గా చేసామండి. ఆ యూనిట్లో ఎంసీఆర్పీలు అనేది ఉంటారండి. యూనిట్కి ఒక ఎంసీఆర్పీ అని ఉంటారండి. వాళ్ళు ఆ 7 గ్రామాలు 6 గ్రామాలకి సంబంధించిన రైతులందరితో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏ విధంగా చేయాలనేది ఆ ఐసీఆర్పీని మోటివేషన్ చేస్తూ ప్రకృతి వ్యవసాయము ఏవైనా మెరుగైన పద్ధతులు ఉంటే ఆ మెరుగైన పద్ధతుల గురించి ఐసీఆర్పీలకి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారండి. ఈ విధంగా అలాగే నేను కూడా 4 మండలాలు చూస్తాను. ఈ 4 మండలాల్లో ఏ విధంగా మనకి మోటివేషన్ చేయాలి అనేది గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి, పీకోలు ఏర్పాటు చేసి, ఆ విధంగా నైట్ టైము మీటింగ్లు పెట్టి ఆ పంట కాలంలో ఏ మందులు వాడాలి అనేది ఆ పలు రకాల మందులు తయారు చేసి మనం ప్రకృతి వ్యవసాయం విధానాల్లో అలాగే మనము ప్రతిరోజు కూడా ఆ పంట ఏ విధంగా ఉందనేది పొలాల్లోకి వెళ్ళి చూసి ఆ పంట విధానాలకి ఏ తెగుళ్ళు ఉన్నాయి, ఏ పురుగులు ఉన్నాయి, గ్రోతింగ్ ఎలా ఉంది, ఆ విధానాలు బట్టి మేము కషాయాలన్నీ తయారు చేసి సరఫరా అనేది చేస్తామండి. ఈ పలుపత్ర కషాయానికి 24 రకాల ఆకులు అనేది మనం తీసుకోవడం జరిగిందండి. ఈ 24 రకాల ఆకుల్లో ఏంటంటే పంట ఎదుగుదలకు కావాల్సిన ఆకులు ఉన్నాయి. అలాగే తెగుళ్ళ నివారణకి, అలాగే పోషక లోపాలకి, చీడపేర్ల నివారణకి కావలసిన పదార్థాలన్నీ కూడా మొత్తం 24 రకాలు మనం తీసుకొని ఈ కషాయం అనేది ప్రతి ఆకు 1 కేజీ చొప్పున మనం తీసుకోవడం జరిగిందండి. ఆ 24 రకాల ఆకులు కూడా మనం 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని 180 లీటర్ల వాటర్ పోసి ఈ 24 రకాలు ఏవైతే మనం తీసుకున్నామో ఆకులు అవన్నీ కూడా అందులో వేసి వాటర్ అనేది ఫుల్ చేసిన తర్వాత మనకి ఆ కషాయం అనేది 5 నుండి 7 రోజుల్లో తయారవుతుందండి. అదే ఆకులు కానీ మనము
పీస్ చేసి మిక్సీ పట్టి కానీ మనం చేసామంటే ఒక్క రోజులో కషాయం అనేది తయారైపోతుంది. ఈ కషాయం అనేది చీడపీడల నివారణకి, పంట ఎదుగుదలకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ కషాయం మనము ఏదైతే ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంక్కి మన వాటరు 19 లీటర్లు 20 లీటర్లు పట్టిన ట్యాంక్ ఉంటే 1 లీటర్ కషాయం అనేది వేస్తామండి. మిగతావి వాటర్ ఫుల్ చేసి మనము పంటలకి పిచికారీ అనేది చేస్తామండి. దీనివల్ల ఏంటంటే అన్ని రకాల చీడపీడలు కూడా నివారణ అవుతాయి, పంట ఎదుగుదల కూడా బాగుందని రైతులు కూడా ఆల్రెడీ యూజ్ చేశారు. రైతులందరూ కూడా చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం జిల్లాలో వరి పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే ప్రతి ఏడాది యూరియా, డిఏపి వంటి రసాయనిక ఎరువులను ఉపయోగిస్తూ వచ్చారు. వీటి ఉపయోగం కష్టంతో కూడిన పని కావడం, అధిక దిగుబడులపై అంతగా ప్రభావం చూపకపోవడంతో క్రమంగా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం మొదలుపెట్టారు. కషాయాల తయారీతో పాటు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. రైతు సాధికారిక సంస్థ ప్రతినిధుల సహకారంతో ఇటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. నాకు 2 ఎకరాల పొలం ఉందండి. 1 ఎకరం వరిలో లైన్ సోయింగ్ వేసుకున్నాను. ఈ సంవత్సరం చాలా బాగుంది. మా ఊరికి ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వస్తారు. వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అనేసి చెప్తారు. కషాయాలు కానీ జీవామృతాలు కానీ ఏవైనా మేము ఈ ప్రకృతి వ్యవసాయంలోనే వాడి వేసుకుంటున్నాము. వేసిన నుంచి మా పంట బాగుందండి. మాకు కూడా ఆరోగ్యకరంగా మా పిల్లలకి బాగానే ఉందండి. 25 రకాల నుంచి 30 రకాల వరకు విత్తనాలు మా పొలంలో వేసి 45 రోజుల తర్వాత కలిగి దున్నమని చెప్పారు. అలాగే చేశాను. చేసి వరిలో కలిగి దున్ని వరి వేసుకున్నానండి. ఈ సంవత్సరం బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మాకు ఆరోగ్యంగా ఉంది. భూమి కూడా బాగానే ఉందండి. గుల్లబారి భూ పరీక్షలు చేసుకున్నా బాగానే వచ్చిందండి. బాగుంది. అలాగే ప్రకృతి వ్యవసాయం సిబ్బంది అయినా మన గవర్నమెంట్ అయినా కొంచెం మా ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఏవైనా పరికరాలు అంటే ఈ కషాయాలు చేసుకోవడానికి కానీ జీవామృతాలు చేసుకోవడానికి కానీ డ్రమ్ములైనా ఏవైనా కొంచెం మాకు గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే మా ఊరు రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకుంటున్నామండి.